బాపట్ల జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్ల పోస్టర్ను మాజీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ వైసీపీ ఇన్ఛార్జి కోన రఘుపతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ప్రత్యేకంగా మహిళలు, అన్ని వర్గాల ప్రజలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా మండల స్థాయి వైసీపీ నాయకులు పాల్గొన్నారు. అడిగే దేవుడు ఎవరికి చేస్తున్నారు, మీరు చెప్పింది ఏంటి జరుగుతాం. ఒక జీతాల బిల్లుకో లేకపోతే అమరావతిలో అయినటువంటి నీళ్లుతోటి ఖర్చుకో ఆ పొదలు తీసేటువంటి ఖర్చుకో చూపించడం తప్పించి నువ్వు ఇంకెక్కడైనా ఇది నేను ఫలానా కార్యక్రమం చేస్తాను, ఇది మా మార్క్ అని చెప్పుకునేటువంటి పరిస్థితి 2 ఏళ్లలో నీకుందా? మరి చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నాం. ఈ రకంగా ఊరికి మహానాడు అని చెప్పి ఆ పొద్దుకులు జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకోవడమే తప్పించి మీరు చేసింది 3 రోజులు కార్యక్రమం చేసావు, డబ్బంతా వృధా. మరి అక్కడికి వచ్చి మీరు మాట్లాడింది ఏంటి? ఈ 2 ఏళ్లలో మేము ఇది చేసామని ఎవరికైనా చెప్పుకునేటువంటి ధైర్యం ఉందా? ఒక పెన్షన్ ఇచ్చావు, 4,000 చేసావు అని చెప్పుకోవడం తప్పించి ఎంతమందికి కొట్టావు, ఎంతమందికి కొత్త పెన్షన్లు ఇవ్వకుండా చేసావు? మరి ఎవరు ఒక బాధ్యత గల ప్రభుత్వం ఎవరు ఇచ్చారు?